నమస్తే అండి, నేను రజా. ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే బెనిఫిట్ ఏంటి? ఈ కార్డు ఉండడం వల్ల మనం ఏ హాస్పిటల్స్లో అనారోగ్య సమస్య వస్తే చెక్ చేయించుకోవచ్చు, చూయించుకోవచ్చు. ఎంతవరకు లిమిట్ అయితే ఉంటుంది? బేసిక్గా చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకుంటూ ఉంటారు డబ్బున్న వాళ్ళు. సో పేదలకి, డబ్బులు లేని వాళ్ళకి, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఈ ఆయుష్మాన్ భారత్ కార్డును అయితే అప్లై చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఆర్థికంగా వెనకబడిన పేద కుటుంబాలకి, వృద్ధులకి మెరుగైన సేవలు, చివరాఖరికి 70 ఇయర్స్ ప్లస్ వచ్చిన వాళ్ళకి కూడా 5 లక్షల రూపాయల వరకు ప్రైవేటు సంస్థల్లో, ఆరోగ్య హాస్పిటల్స్లో మనం అనారోగ్యం వస్తే చూయించుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ ఆయుష్మాన్ కార్డు ద్వారా సంవత్సరంలో ఎన్నిసార్లు ఉచిత చికిత్సలు పొందవచ్చు అని చెప్పేసి చాలా మంది డౌట్ ఉంటుంది కదా, వాటన్నిటి కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు? ఆయుష్మాన్ భారత్ కింద ఒక కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షలు, ఒక మనిషికి కాదు, ఒక కుటుంబంలో 4 మనుషులు ఉంటే కనుక ఈ 5 లక్షల రూపాయలు ఏవైతే ఉంటే ఆ 4కి కూడా చెందుతాయి అనమాట, ఒక్కళ్ళకి మాత్రమే కాదు. సో అయితే ఈ 4కి అనారోగ్య సమస్య చేయలేదు, ఒకరికి మాత్రం చేసింది, 5 లక్షలు వాళ్ళు ఉపయోగించు. సో ఆయుష్మాన్ భారత్ కింద ఒక కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా కవరేజ్ వస్తుంది. ఈ కార్డును ఉపయోగించి ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు మీరు కోరుకున్నన్ని సార్లు ఉచితంగా చికిత్స పొందొచ్చు. 5 లక్షల లోపు. మళ్ళీ ఏ ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తారంటే కుదరదు. ఆయుష్మాన్ భారత్ కింద ఉన్నటువంటి కొన్ని హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి అనమాట, వాళ్ళ దగ్గర చెల్లుబాటు అయితే అవుతుంది. దానికి ఎటువంటి పరిమితి లేదు. కానీ మీరు చేయించుకునే చికిత్సల మొత్తం ఖర్చు 5 లక్షల లోపు ఉండాలి. కానీ వైద్య ఖర్చులు 5 లక్షల రూపాయల పరిమితి దాటిన తర్వాత ఆ సంవత్సరానికి ఉచిత చికిత్స నిలిచిపోతుంది. మళ్ళీ తదుపరి సంవత్సరానికి కార్డు రెన్యువల్ అయిన తర్వాత మాత్రమే ఆ సదుపాయం అందుబాటులోకి అయితే వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఒక సంవత్సరం వరకు మాత్రమే ఒక ఫ్యామిలీకి 5 లక్షల లోపు మాత్రమే ఆ విషయాన్ని గమనించండి. అది ప్రైవేట్ హాస్పిటల్లో మనం చూపించుకోవచ్చు, అది కూడా ఆయుష్మాన్ భారత్ కింద ఉన్నటువంటి హాస్పిటల్స్లో మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి అర్హులు కాదు ఎలా చెక్ చేసుకోవాలి? చాలా తేలికైనటువంటి విషయం అనమాట. సో ముందుగా వచ్చేసి మీరు PMJAY అని టైప్ చేస్తే కనుక, సెర్చ్ చేస్తే కనుక ఒక వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. అది beneficiary.nh.gov.in అని చెప్పేసి. సో అక్కడ వచ్చేసి మీకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. మీరు రైట్ సైడ్ చూస్తే కనుక లాగిన్ యాజ్ అని చెప్పేసి, బెనిఫిషరీ, ఆపరేటర్ అని చెప్పేసి 2 ఆప్షన్లు అయితే ఉంటాయి. దాంట్లో బెనిఫిషరీ మీద క్లిక్ చేస్తే కింద క్యాప్చా అని చెప్పేసి ఉంటుంది. ఆ క్యాప్చాని ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ నెంబర్తో మీరు అక్కడ ఎంటర్ చేస్తే కనుక ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత అది లోన ఇంకొక ఇంటర్ఫేస్కి తీసుకెళ్తుంది. అక్కడ వచ్చేసి ఏం లేదనమాట, సింపుల్. మీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళు, సో అలాగే మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పమంటది. సో ఇవన్నీ మీరు చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా అక్కడ చూపించడం అయితే జరిగింది. ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో అంతమందిని కూడా అక్కడ వెరిఫైడ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. దాని ద్వారా మీరు చాలా తేలిగ్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్నెట్ సౌకర్యం లేని వారు కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే ఆయుష్మాన్ కార్డుని ఎలా పొందాలి? ఆన్లైన్లో పొందాలంటే మీరు ఆయుష్మాన్ భారత్ వెబ్సైట్ లేదా ఆయుష్మాన్ యాప్ను ఓపెన్ చేసి దాని ద్వారా రిజిస్టర్ అవ్వాలన్నమాట. దాంట్లో చాలా సింపుల్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంటుంది. ప్రాథమిక కుటుంబ సమాచారం అంటారు కదా, అది ఇస్తే సరిపోద్ది. అంటే మీ ఆధార్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, కుటుంబ సమాచారం నమోదు చేయాలి. ఈ వివరాలన్నీ ఆన్లైన్లో ధృవీకరించిన తర్వాత మీ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. వెంటనే దాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఒకవేళ ఆన్లైన్ ప్రక్రియ మీకు అవ్వట్లేదు అనుకుంటే మీరు ఆఫ్లైన్ ద్వారా కూడా ఈ కార్డుని తెచ్చుకోవచ్చు. మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లేదా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించాలి. అక్కడ ఉండేటటువంటి ఆయుష్మాన్ మిత్ర మీ అర్హతలను, పత్రాలను ధృవీకరించడం జరిగింది. అవసరమైనటువంటి పత్రాలను సమీపించిన తర్వాత, పత్రాలను సమర్పించిన వెంటనే మీ కార్డుని అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. చికిత్స కోసం వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా ఆయుష్మాన్ భారత్ పథకంలో అనుసంధానమై ఉండాలి. మీ అనారోగ్య లేదా మీరు చేయించుకోబోయేటటువంటి చికిత్స ఆయుష్మాన్ ప్యాకేజీ జాబితాలో చేర్చి ఉందో లేదో నిర్ధారించుకోవాలి. ఎందుకంటే మీరు కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకున్నా కానీ కొన్ని అనారోగ్య సమస్యలకి వాటిలో కవర్ అవ్వవు, మీరు ప్రైవేట్ లాగా తీసుకున్నా కానీ ఇక్కడ గవర్నమెంటే మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది. కాబట్టి కొన్ని అనారోగ్య సమస్యలు ఇది కవరేజ్ అవ్వదు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. ముఖ్యంగా మీరు ఆసుపత్రికి వెళ్ళే సమయానికి మీ కార్డు యాక్టివ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. కార్డు యాక్టివ్గా లేకపోతే ఉచిత వైద్యం పొందడం వల్ల ఇబ్బందులు అయితే వస్తాయి. సో కాబట్టి 5 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అయితే సద్వినియోగం చేసుకోవచ్చు అనమాట. అందరికీ వస్తుంది ఇది. ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 5 లక్షల లోపు వైద్యాన్ని ఒక సంవత్సరానికి అయితే ఉపయోగించుకో. సో ఇది ప్రైవేట్ హాస్పిటల్స్లో గవర్నమెంట్తో లింక్ అయినటువంటి హాస్పిటల్స్కి మనం వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు అనమాట. కాబట్టి ఇదనమాట ఓవరాల్గా ఆయుష్మాన్ భారత్ కార్డుకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్.